హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు 4 పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. మొత్తం 6 నిందితులుగా చేర్చారు. మరోవైపు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ఇంకా విచారణ పూర్తి కానందున బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇదిలా ఉంటే నిందితులు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఛార్జ్ షీట్ దాఖలు చేసినా బెయిల్ మంజూరు చేయొద్దన్న పీపీ అభ్యర్థించారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారంటూ న్యాయవాది వాదనలు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు 4 పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. మొత్తం 6 నిందితులుగా చేర్చారు. ఇక మరోవైపు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగింది. ఇంకా విచారణ పూర్తి కానందున బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. ఇదిలా ఉంటే నిందితులు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన బెయిల్ మంజూరు చేయొద్దని పీపీ అభ్యర్థించారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్ చేశారంటూ న్యాయవాది వాదనలు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు వెల్లడించనుంది.